హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసుండి జాబ్ సెర్చ్లో ఉన్నట్లయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వన్స్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీస్ అనేవి 50,000 ప్లస్సే ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. సో ఇక ఇప్పుడు ఆలస్యం అయితే చేయకుండా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిన పని వీడియోని పూర్తిగా అయితే చూడడం. నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయడానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రీసెంట్గా రిలీజ్ అయింది. నోటిఫికేషన్ చూసుకుంటే ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి రావడం అయితే జరిగింది. ముందుగానే మీకు నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్నాను. జాబ్ లొకేషన్ మనకి ఢిల్లీలోనే ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది. ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు అని చెప్పేసి కూడా క్లియర్లీ మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. బట్ ఒక మంచి జాబ్ కావాలి, జాబ్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే మీరు ఈ జాబ్స్కి ట్రై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో 6th నవంబర్ నుంచి కనబడుతుంది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే 10th నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే నవంబర్ 30వ తారీఖు వరకు, అంటే ఈ నెలాఖరు వరకు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి మనకి టైం అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో టోటల్లీ 2 కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 66, అంటే 66 పోస్టులు. చాలామంది రీసెంట్ టైమ్స్లో బ్రో మీరు ఒక పోస్టు లేదా 2 పోస్టులు లేదా ఒక 10 లేదా 15 ఇటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్న పోస్టుల వీడియోసే చేస్తున్నారు. కొంచెం ఎక్కువ వేకెన్సీస్ అనేవి చేయండి. ఫ్రెండ్స్, ఎక్కువ వేకెన్సీస్ ఉన్న పోస్టుల నోటిఫికేషన్స్ షేర్ చేయాలని నాకు ఉంటుంది. బట్ గవర్నమెంట్ రిలీజ్ చేయకుండా వాటి డీటెయిల్స్ నేనైతే చెప్పలేను కదా. నోటిఫికేషన్స్ రిలీజ్ అయితేనే వాటి వివరాలు మీకు నేను షేర్ అయితే చేయగలను. ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. మనం తెలుసుకుంటున్నటువంటి పోస్టుల డీటెయిల్స్లో ఫస్ట్ పోస్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి, సెకండ్ పోస్టు ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పి మెన్షన్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 కేటగిరీలకు సంబంధించి 66. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 50 వేకెన్సీస్ ఉంటే ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని పాయింట్ మెన్షన్ చేశారు. అది స్పెసిఫిక్గా BA, BSc, BCom అని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం. అంటే ఎనీ డిగ్రీతో మీరు అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నారు. ఆ టైపింగ్స్ అనేవి మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బట్టి వేరీ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. లేదా హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2 లాంగ్వేజ్లో టైప్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, మీరు 2 లాంగ్వేజ్లో టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒక లాంగ్వేజ్లో టైప్ చేస్తే సరిపోతుంది. ఆ లాంగ్వేజ్ని బట్టి ఈ స్పీడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. 32 years వరకు మాత్రమే అప్లై అయితే చేయడానికి అవకాశం అయితే ఉంది. మనకి ఈ జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. అంటే SC/ST క్యాండిడేట్స్కి యాజ్ యూజువల్గా 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC కేటగిరీ వాళ్ళకి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. శాలరీస్ అంటారా, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి level 2 ప్రకారం శాలరీ అన్నారు. దాని ప్రకారం అరౌండ్ ఒక 50,000 శాలరీ వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లో మనకు తెలుస్తుంది ఏంటంటే ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ బేస్డే, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. వన్స్ ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్ అంటే ఏదో డిఫరెంట్ టెస్ట్ కాదు. ఏదైతే మనం ప్రీవియస్లీ టైపింగ్ గురించి అయితే డిస్కస్ చేసామో ఆ టైపింగ్ సంబంధించిన టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది వన్స్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత. సో ఒకసారి మనం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి కానీ లేదా ఆఫీస్ అసిస్టెంట్కి కానీ ఒకే టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్కి ఇచ్చే టైం చూసుకుంటే 2 hours. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 200 మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. మనకి ఈచ్ క్వశ్చన్ 1 mark అనేది క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ చేశారంటే టోటల్లీ 200 marks. అయితే మనకి ఎగ్జామ్లో ఉండేటటువంటి సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఇవైతే మనకి ఎగ్జామ్లో ఉండేటటువంటి సిలబస్ టాపిక్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ సిలబస్ టాపిక్స్లో ఇన్ డెప్త్గా ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో కూడా క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు.
బట్ అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ అవసరం అయితే లేదు. మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మీకు నేను డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అండ్ ఆల్సో మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఎగ్జామ్ పేపరు. దెన్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 లేదా 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ ఫీజు వివరాల్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 1,500 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాలి. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ, ఎక్స్ మ్యాన్ కానీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే 750 రూపీస్ అంటే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2025 నాన్ టీచింగ్ కేటగిరీ గ్రూప్ సి పోస్టుల డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసాననిపిస్తే కామెంటేషన్లో కామెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంటేషన్లో కామెంట్ చేయండి. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.